సంగీత రెడ్డి గారితో మాట్లాడదాం. అంతకంటే ముందు శరణ్ మనతో పాటు చార్టెడ్ అకౌంటెంట్ కంటిన్యూ అవుతున్నారు. వారి దగ్గర నుంచి కొన్ని డీటెయిల్స్ తెచ్చుకుందాం. అది కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మధ్యతరగతికి ఇప్పుడు ఈ ఐటీ ఎగ్జామ్షన్స్లో ఎలాంటి రాయితీలు ఉన్నాయి చార్టెడ్ అకౌంటెంట్గా శరణ్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. శరణ్ సార్, ఇందాక చెప్పినట్టు ఓన్లీ న్యూ ట్యాక్స్ రిజమ్లోనే ట్యాక్స్ బ్రాకెట్స్ పెంచారు. ఇంతకుముందు మనకు 3 లక్షల రూపాయల ట్యాక్స్ బ్రాకెట్ 4 లక్షల రూపాయల వరకు తీసుకొని వచ్చారు. మనకి న్యూ ట్యాక్స్ రిజమ్లో 12 లక్షల రిబేట్, ఇంతకుముందు మనకి 7 లక్షల రూపాయల వరకు ఎవరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అంటే దాని ఉద్దేశం ఏంటి, 7 లక్షలు దాటితే 3 లక్షల నుంచి నీ ట్యాక్స్ ల్యాబ్ స్టార్ట్ అవుతుంది. సో మీరు 100% కట్టాలి ఫ్రమ్ 3 lakh రూపీస్. ఇప్పుడు ఆ 7 లక్షలని 12 లక్షలు చేశారు. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవ్ ఇన్ ఏ బిగ్గర్ సినారియో. దాంతోపాటు 12 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, 12 lakhs నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. 20 lakhs ఉన్న వాళ్ళు 4 lakh నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా, నా శాలరీ 12,75,000, 75,000 రూపాయలు నాకు స్టాండర్డ్ డిడక్షన్ లాస్ట్ టైమే ఇంక్రీజ్ చేశారు. 50,000 స్టాండర్డ్ డిడక్షన్ అంటే ఇర్రెస్పెక్టివ్, ఇంతకుముందు మనకు కన్వీనియన్స్ అలవెన్స్ చిన్న అలవెన్స్ అన్ని తీసేసి ఒకటే స్టాండర్డ్, మీరు ఏం ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా 75,000 మీరు డిడక్ట్ చేసుకోవచ్చు మీ టోటల్ శాలరీ నుంచి. సో 12,75,000 నా ఇన్కమ్ అయితే 75,000 తీసేస్తే నా నెట్ ఇన్కమ్ ఎంత, 12 లక్షల రూపాయలు. 12 లక్షల రూపాయల మీద నేను ట్యాక్స్ ఎంత కట్టాలి, ఇప్పుడున్న బ్రాకెట్ ప్రకారం 60,000 రూపాయలు కట్టాలి. ఈ 60,000 రూపాయలు ఐడియల్గా నేను కట్టాలి. గవర్నమెంట్ ఏం చెప్తుంది, నువ్వు క్యాలిక్యులేట్ చేయి, బట్ ఫైనల్గా కట్టేటప్పుడు 60,000 తీసేస్తామని చెప్తుంది. అది రిబేట్ అంటాం మనం. ఓకే. బట్ 12,75,000 నా ఇన్కమ్ కాస్త 13 లక్షలు అయింది అనుకోండి, 13 లక్షల ట్యాక్స్ నేను 12,75,000 కంటే కింద లేను కాబట్టి 4 లక్షల రూపాయల నుంచి ట్యాక్స్ బ్రాకెట్స్ అప్లై అవుతాయి, మీకు అప్లై అవుతుంది. ఎస్. అంటే ఇప్పుడు దీనివల్ల మనకి అంటే 75,000 స్టాండర్డ్ డిడక్షన్ ఏదైతే ఉందో దీనివల్ల 12 లక్షలు అనడానికన్నా 12,75,000 వరకు ట్యాక్స్ లేదు అని అనుకోవచ్చా? అంటే ఆ 75,000 అందరికీ అప్లికబుల్ అవుతుంది కదా. ఆ బెనిఫిట్ వచ్చి 12 lakhs వరకు, ఈవెన్ 20 lakh ఇన్కమ్ ఉన్న వాళ్ళకి కూడా 75,000 75,000 అప్లై అవుతుంది. సో ఇప్పుడు ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ నుండి కొత్త ట్యాక్స్ రిజైమ్ లాస్ట్ బడ్జెట్లో ప్రవేశపెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకొక మోడల్ని తీసుకురావడం వల్ల ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ వైపు వెళ్ళే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుందా, లేకపోతే న్యూ ట్యాక్స్ రిజైమ్లో అంటే మీకు లాస్ట్ ఇయర్ కనుక మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు మీకు చాలామంది మిమ్మల్ని అడుగుంటారు ఓల్డ్ ట్యాక్స్ రిజైమా న్యూ ట్యాక్స్ రిజైమ్ అని. దీంట్లో సేవింగ్స్ని బేస్ చేసుకుని కూడా చాలామంది రెండింటిని ఆప్ట్ చేసుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ని ఎవరైనా పట్టించుకునే పరిస్థితి ఉందా, కేవలం న్యూ ట్యాక్స్ రిజైమ్ 12 లక్షలు ప్లస్ ఉన్నదానికే వెళ్ళే ఛాన్సెస్? 12 lakh రూపీస్ బిలో ఉన్న వాళ్ళు ఎవరు ఓల్డ్ ట్యాక్స్కి వెళ్ళరు. దేర్ ఇస్ నో బెనిఫిట్, ఎందుకంటే ఇక్కడ జీరో ట్యాక్స్. 12 lakhsకి అబవ్ ఉండేవాళ్ళు టిల్ 17 lakhs వరకు ఓల్డ్ ట్యాక్స్లో మనకి డిడక్షన్స్ అన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎక్కువ టూ మచ్ ఆఫ్ డిడక్షన్స్ ఉంటే దే మే గో ఫర్ ఏ ఓల్డ్ ట్యాక్స్. అంటే టూ మచ్ ఆఫ్ డిడక్షన్స్ అంటే దాంట్లో హెచ్ఆర్ఏ ఉంది, 80C ఉంది, 80 సెక్షన్ కింద ఉన్న ప్రతి డిడక్షన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ మీకు న్యూ ట్యాక్స్ రిజమ్లో ఎక్సెప్ట్ 3 డిడక్షన్స్ మీరు క్లెయిమ్ చేసుకోవడానికి వీల్లేదు. అది ఒకటి వచ్చి మీకు స్టాండర్డ్ డిడక్షన్ 75,000, తర్వాత వచ్చి 80CCD కింద ఎంప్లాయర్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో అది క్లెయిమ్ చేసుకోవచ్చు, ఫ్యామిలీ పెన్షన్ ఏదైతే ఉందో అది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే. ఇది ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అండి, ఇప్పుడు ఈ ఎంటైర్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్లో కావచ్చు వీటిల్లో లాస్ట్ టైం అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి ఈ ఫైనాన్షియల్ ఇయర్కి ఎంతో కొంత ప్రభుత్వం మీద ఇంపాక్ట్ ఉంటుంది, ప్రభుత్వ ఆదాయం మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఈ కొత్త ట్యాక్స్ స్లాబ్ వల్ల అంటే 12 లక్షలకి మార్చడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గే అవకాశం ఏమైనా ఉందా, లేకపోతే ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ ఫైలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ఎక్కువ మంది యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే మీరు ప్రభుత్వానికి ఇది లాభమా? పర్సే క్యాలిక్యులేషన్ స్టాటిస్టిక్స్ పరంగా చూస్తే డెఫినెట్గా ఆదాయం తగ్గుతుంది. బట్ మీరు ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇంతకుముందు జస్ట్ ఇందాకే ఒక చిన్న జోక్ సర్క్యులేట్ అవుతుంది, 7 లక్షల వరకు వాళ్ళు ఎప్పుడైతే చెప్పారో అందరూ 6.95 lakh వరకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకునేవాళ్ళు, బికాజ్ ఐ నీడ్ నాట్ టు పే అని. ఇప్పుడు ఎప్పుడైతే 12 lakhs చెప్తున్నారో అట్లీస్ట్ 11,90,000 వరకు ప్రతి ఒక్కరు చూపించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో వాళ్ళ అదర్ లోన్ ఎలిజిబిలిటీ పెరుగుతుంది. లోన్ ఎలిజిబిలిటీ పెరిగిందంటే ఆటోమేటిక్గా బ్యాంక్ ఇంట్రెస్ట్ తీసుకుంటారు, ఇండైరెక్ట్గా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. ఓన్లీ డైరెక్ట్ ట్యాక్సెస్ వల్ల తగ్గొచ్చేమో తప్ప ఓవరాల్గా గవర్నమెంట్కి అయితే ఆదాయం వస్తుంది. శరణ్ గారు, ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ, ఎప్పుడైతే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ తీసుకొస్తామని చెప్పారో ఈ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు, జనరల్గా బడ్జెట్ ఇది కాదు కాబట్టి 1 week అంటున్నారు. ఇటువైపు ఇవన్నీ రిలాక్సేషన్స్ ఇస్తూ అందరినీ ట్యాక్స్లు వరాలు జల్లులు కురిపిస్తూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఏవైనా అందరినీ ఫిక్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? అసలు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనేది ఎలా స్వరూపం ఉండబోతుంది? మనకి ఇప్పటివరకు ఇన్కమ్ ట్యాక్స్ 1961 అంటే ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు చూసుకుంటే ఒక 65 సంవత్సరాల యాక్ట్ను మనం వాడుతున్నాం. దాన్ని కంప్లీట్గా రీవ్యామ్ చేయాలన్నది ఎప్పటి నుంచో ఉన్నది. ఈవెన్ ఈరోజు నిర్మలా సీతారామన్ గారు నెక్స్ట్ వీక్లో
బిల్ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ ఏదైతే ప్రవేశపెడతామంటున్నారో 50% ఆఫ్ ద సెక్షన్స్ ఏమే ఉంటాయి. 50% ఏవైతే రిడెండెంట్ మన సన్సెట్ క్లాజెస్ అంటాం, మనకు కొన్ని ఈ రోజుకి అవసరం లేని సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంబైన్ చేసేసి 50% ఆఫ్ ద యాక్ట్నే మనకి స్ట్రైట్ గా అడగాలి అంటే ఒకవైపు రిలాక్సేషన్ ఇస్తూనే ఎవరైతే ట్యాక్స్ అవాయిడర్స్ ఉంటారంటే పన్ను కట్టకుండా తప్పించుకుని తిరుగుతుంటారో వాళ్ళందరినీ అడ్రస్ చేసే సత్తా కెపాసిటీ ఇన్కమ్ ట్యాక్స్ అంటే కొత్తగా బిల్ చేయబోతున్న దాంట్లో ఉండే అవకాశం మీకు స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ట్రస్ట్ ఫస్ట్ స్క్రూటనైజ్ లెటర్ అనేది నెక్స్ట్ వచ్చే బిల్లు సారాంశం. అంటే ముందు నమ్ముతాం, మీరు సెల్ఫ్ రెగ్యులేటరీగా వెళ్ళి రిటర్న్ ఫైల్ చేసుకోండి, తర్వాత స్క్రూటనైజ్ చేస్తాం. అంటే చాలా సింప్లిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం మనం ఫైనల్గా. అంటే అంటే క్లియర్ గా రిలాక్సేషన్ ఇచ్చినట్టే ఇచ్చి ఒకవేళ తేడా వస్తే మాత్రం చాలా stringent actions ఉంటాయి. అడ్వాంటేజ్ ఇస్తున్నప్పుడు మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఇఫ్ యు ఆర్ యూజింగ్ బియాండ్ దేర్ విల్ బి ఏ పెనల్ క్లాజెస్, దేర్ విల్ బి ఏ పెనలైజేషన్. కనుక మనం బియాండ్ చేస్తే స్క్రూటనైజ్ డెఫినెట్ గా ఉంటుంది. సో దానికి తగ్గట్టే ఈ చట్టం కూడా ఉండే ఆస్కారం అయితే ఉంది. తప్పకుండా. బహుశా ఢిల్లీ ఎలక్షన్స్ తర్వాత ఈ చట్టానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంది అంటున్నారు. చూద్దాం ఆ చట్టం ఏ రకంగా ఉండబోతోంది.